హలో వెల్కమ్ టు లక్ష్మీ ప్రభు వ్లాగ్స్. నేను మీ లక్ష్మి. మీరు అందరూ ఎలా ఉన్నా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మరో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పెసరపప్పు తోటకూర చేస్తున్నా. అది ఎలా చేయాలో చూపిస్తా పదండి. తోటకూర 4 కట్టలు తీసుకున్నాండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. ఇలా లేత కూర తీసుకోవాలండి. ఇది కడి చేసుకుందాం మనం. ఆ లోపు మనము 3 స్పూన్ల పెసరపప్పు ముందుగానే నానబెట్టుకున్నా. ఇది కొంచెం ఉడకబెట్టుకోవాలండి. ఎందుకంటే తోటకూర ఫ్రై లాగా చేస్తాం కదా, అందులో ఉడకది. ఇది కొద్దిగా ఉడకబెట్టుకుందాం రండి. ఆ లోపు మనము తోటకూర కడి చేసుకుందామండి. లేత కూర అండి తోటకూర. ఇలా చిన్న కడి చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది మంచిగా మనకి. తోటకూర పెసరపప్పు చాలా బాగుంటుందండి టేస్టు. అయిపోయిందండి కట్ చేయడము. ఇంకా మనం ఒక ప్లేట్లో పెట్టేసుకొని తోటకూర రెడీ చేసుకుందాం. ఇంత ఉడికితే చాలండి. ఇంకెక్కువ ఉడికినా కూడా మెత్తగా అవుతుంది. కొద్దిగా పలుకు ఉంటేనే బాగుంటుంది. మనం ఒక ఉల్లిపాయ పెద్దది కట్ చేసి పెట్టుకున్నాండి. అది కూడా నూనెలో వేసి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిపోయినండి. మనం తోటకూరగా కట్ చేసింది ఇందులో వేసేసుకుందాం. మంచిగా ఇట్లా కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకోకూడదు. హైలో పెడితే ఏంటంటే మాడిపోతుంటుంది. సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది తోటకూర పెసరపప్పుకు ఎల్లిపాయ కారం చాలా బాగుంటుందండి. ఇది మగ్గేలోపు మనము ఎల్లిపాయ కారము జీలకర్ర మిక్సీ పట్టుకుందామండి. కొంచెం మూత పెట్టేద్దాం. 5-6 ఎల్లిపాయలు పొట్టు తీసుకొని పెట్టుకున్నాండి. ఇవి ఇందులో మిక్సీ జార్లు వేసుకోవాలి. 1 టీ స్పూను జీలకర్ర అండి. ఎల్లిపాయ దాంట్లో మనం 1 టీ స్పూను 2 స్పూన్లు వేసుకోవాలండి కారము. ఇప్పుడు మనం తోటకూర దగ్గరికి వెళ్దాం రండి. కొంచెం కొద్దిగా మగ్గాలండి. 1 టీ స్పూను పసుపు అండి. రుచికి సరిపడా ఉప్పు. మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి పెసరపప్పు. ఇది తోటకూరలో వేసుకోవాలి. ఇది కొంచెం పలుకుంటే చాలా బాగుంటుందండి పెసరపప్పు. కొంచెం మగ్గాలండి. మూత పెట్టేసుకుందాం. చూద్దామండి. ఇప్పుడు మనం ముందుగాల ఎల్లిపాయ కారం రెడీ చేసుకున్నాం కదండి. జీలకర్ర ఎల్లిపాయలు 2 స్పూన్ల కారము ఇది ఇందులో వేసేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి మొత్తం. కొంచెము అడుగు అంటుకుంటుంది కదండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వేయాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇంతేనండి తోటకూర పెసరపప్పు అయిపోయిందండి. ఇక స్టవ్ బంద్ చేసుకొని ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇప్పటిదాకా చేశాను కదండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్తా అండి మీకు. వేడి అన్నంలకు మనం సాంబార్ చేసుకున్న పక్కన పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. చాలా బాగుందండి. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వంటకంతో మీ ముందుకు వస్తా. బాయ్.